హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళే హైవేలో రాజనగరం దగ్గర ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లో ఇండివిడ్యువల్ హౌసెస్ చూడడానికి వచ్చామండి. ఇది 2 ఎకరాల 75 సెంట్లలో 54 హౌసెస్ కన్‌స్ట్రక్షన్ అవుతున్నాయండి. ఇది 41,00,000కే 2 బీహెచ్‌కే హౌస్ ఇస్తున్నారండి 165 గజాల్లో. ఈ ప్రాజెక్ట్ లోపలికి చూడడానికి వెళ్ళే ముందు మీకు ఈ ప్రాజెక్ట్ వెళ్ళే రోడ్డు రాజమండ్రి టు విశాఖపట్నం వెళ్ళే హైవే ఎలా డెవలప్‌మెంట్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను. ప్రెజెంట్ మీరు చూస్తుంది గైట్ అండి. గోదావరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది ఇంజినీరింగ్ కాలేజ్ అండి. చాలా ప్రెస్టీజియస్ కాలేజ్ ఇది. ఇప్పుడు మీరు చూస్తుంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అండి. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఇది. ఉభయ గోదావరి జిల్లాలో అతిపెద్ద యూనివర్సిటీ అండి ఇది. ఈ రాజమండ్రి టు రాజానగరం మధ్యలో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయనే కోసం మీకు అన్నీ చూపిస్తున్నానండి. టోటల్గా ఎడ్యుకేషన్ హబ్ అండి ఇది. రాజమండ్రి రాజానగరం మధ్యలో టోటల్గా అన్నీ కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సే ఉంటాయి. మీరు ఎదురుగుండా చూస్తుంది జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండి. మెడికల్ కాలేజ్, డెంటల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఫిజియోథెరపీ కాలేజ్ నెంబర్ ఆఫ్ కోర్సెస్తో ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 5,000 మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతారు ఈ కాలేజీలో. 1000 బెడెడ్ హాస్పిటల్ కూడా ఉందండి ఇది. మెడికల్ కాలేజ్ ఇది. కేవలం 1-3 కిలోమీటర్స్ రేడియస్లోనే మన ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఇవన్నీ ఉంటాయండి. చాలా స్పీడ్గా రెసిడెన్షియల్గా డెవలప్ అవుతుంది ఏరియా మొత్తం కూడా. ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళే ముందు మీకు డెవలప్మెంట్ చూపించడం కోసం ఇవన్నీ చూపిస్తున్నాను. అట్లాగే లెనోరా డెంటల్ కాలేజ్ కూడా మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఇది లెనోరా డెంటల్ కాలేజ్ ఇది కూడా మన ప్రాజెక్ట్కి ఓన్లీ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ప్రాజెక్ట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ అండి. మనం ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసామండి. మీకు ఎదురుగుండా కనిపిస్తుంది కదా, ఇదే ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ పేరు వచ్చి గ్రీన్ ఎవెన్యూస్ అండి. ఇది టోటల్గా 2 ఎకరాల 75 సెంట్లో చేస్తున్నారు. ఇది 2.75 ఎకరాస్ అండి. ఇది రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళే హైవేలో రాజనగరం మెయిన్ రోడ్ నుంచి 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది రెసిడెన్షియల్గా ఫుల్లీ డెవలప్ అయిన ఏరియాలో ఉందండి ప్రాజెక్ట్. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ఇది కేవలం 56 హౌసెస్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆల్రెడీ 25 హౌసెస్ బుక్ అయిపోయినాయండి. ఓన్లీ 31 హౌసెస్ మనకు అవైలబిలిటీ ఉన్నాయి. ఇది 165 గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే 2 బెడ్రూమ్ హౌస్ 1000 ఎస్ఎఫ్టీతో. ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి చూసే ముందు మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, ఈ రోడ్ కనిపిస్తుంది కదా, ఈ రోడ్లోకి ఒక 100 మీటర్స్ వెళ్తే మనం మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాము. అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదండి, మనం ఆటోకైనా బస్కైనా ట్రాన్స్పోర్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఓన్లీ 100 మీటర్స్ డిస్టెన్స్ అండి. మీకు జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ చెట్టు ఉంది కదండి, అదే మెయిన్ రోడ్. మెయిన్ రోడ్ నుంచి ఓన్లీ 100 మీటర్స్ వస్తే సరిపోతుంది ప్రాజెక్ట్ లోపలికి. రెసిడెన్షియల్గా ఫుల్లీ డెవలప్ అవుతుందండి ఈ ఏరియా మొత్తం కూడా. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ప్రాజెక్ట్ లోపలికి తీసుకెళ్ళి ప్రాజెక్ట్ మొత్తం చూపిస్తాను. మనం ప్రాజెక్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ప్రాజెక్ట్ మొత్తం ఒకసారి చూసిన తర్వాత అప్పుడు మోడల్ హౌసెస్ చూద్దామండి. ఇది టోటల్గా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. 2 ఎకరాల 75 సెంట్లో ఉంది. 56 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఆల్రెడీ 25 హౌసెస్ బుక్ అయిపోయినాయి. ఓన్లీ 31 హౌసెసే ఉన్నాయండి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 165 గజాల్లో కన్స్ట్రక్షన్ అండి. 1000 ఎస్ఎఫ్టీతో వస్తుంది. 2 బెడ్రూమ్ హౌసెస్ అండి. ఇది ప్రైస్ వచ్చి 41 lakhs చెప్తున్నారు. 36 lakhs వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి. మీరు కేవలం 5 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తే చాలు. 5 లక్షలకే మీకు సొంత ఇంటి కల నెరవేరుతుందండి. ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిస్తారు. ప్రతి హౌస్కి బోర్వెల్ ఉంటుంది. ఇండివిజువల్గా బోర్ కొట్టేస్తారండి. ఎలక్ట్రికల్ లైన్స్ ఉంటాయి. 30 feet బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటాయి. టోటల్గా అన్ని ఫెసిలిటీస్తో ప్రొవైడ్ చేస్తున్నారండి. మీరు చూడొచ్చు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న హౌసెస్ అన్నీ కూడా చూడొచ్చు అండి. మనం బుక్ చేసుకున్న దాని నుంచి 6 months లోపు మనకు హౌస్ కంప్లీట్ చేసిస్తారు. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అవడం వల్ల సెక్యూరిటీకి అది ఎటువంటి ఇబ్బంది ఉండదండి మీకు. టోటల్గా ప్రాజెక్ట్ మొత్తం చూసారు కదండి. నెక్స్ట్ మోడల్ హౌసెస్ చూద్దాము, ప్లాన్ ఎట్లా ఉంటుంది అనేది. నెక్స్ట్ మనం మోడల్ హౌస్ చూస్తున్నామండి. మీకు ఎదురుండా కనిపిస్తుంది కదా, ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. 165 గజాల్లో కన్స్ట్రక్షన్ అవుతుంది. 1000 ఎస్ఎఫ్టీతో అండి. 2 బెడ్రూమ్ హౌస్. మెజర్మెంట్స్ వచ్చి 31x48 అండి. 31 అడుగులు వెడల్పు వస్తుంది. 48 అడుగులు లోతు వస్తుంది. 165 గజాలండి. ఎస్ఎఫ్టీ వచ్చి 1000 ఎస్ఎఫ్టీ వస్తుంది. 2 బెడ్రూమ్ హౌస్ అండి. ఇదంతా కూడా కార్ పార్కింగ్ వస్తుంది. సడన్ కార్ కూడా పడుతుందండి. స్పేషియస్ కార్ పార్కింగ్ వస్తుంది. నెక్స్ట్ మనం లివింగ్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం అండి. ఇది లివింగ్ హాల్ కమ్ డైనింగ్. ఇది మెజర్మెంట్స్ వచ్చి 23.5x11 అండి. ఇలా 23.5 వస్తుందండి. లోతు 11 వస్తుంది. నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, ఇది పూజా రూమ్ అండి. ఇది కిచెన్ అండి. కిచెన్ వచ్చి 12x6.5. పక్కన మీకు కనిపిస్తుంది కదండి, ఇది యూటిలిటీ ఏరియా అండి. ఇక్కడ డోర్ వస్తుంది, యూటిలిటీ వస్తుంది ఇక్కడ. ఇదంతా డైనింగ్ ఏరియా అండి. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మళ్ళీ చెప్తున్నా అండి, మనం చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది 165 గజాలండి. 31x48 మెజర్మెంట్స్, 1000 ఎస్ఎఫ్టీ. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చి 12x11.9 అండి. 12 అడుగులు x 11 అడుగులు 9 అంగుళాలు.
ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది 7x4 ఇది. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది 11.1 x 11.9 అండి. 11.1 x 11.9. మీకు ఎదురుగుండా అక్కడ వస్తుందండి అటాచ్డ్ బాత్రూమ్కి డోర్ అక్కడ వస్తుంది. కాకపోతే ఈ హౌస్ కొనుక్కున్న వాళ్ళు బ్యాక్ సైడ్ కావాలన్నారని కామన్ బాత్రూమ్ ఇచ్చుకున్నారు. యాక్చువల్గా అయితే అక్కడ వస్తుందండి మీకు. ఇదిగోండి ఇటు నార్త్ వైపు ఉంది కదండి రోడ్డు, ఇక్కడ ఉంది కదా, సందు ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ కామన్ బాత్రూమ్ ఇచ్చారు. బట్ యాక్చువల్గా అయితే ప్లాన్ ప్రకారం అయితే మీకు సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. అది కూడా మెజర్మెంట్ 7x4 వస్తుంది. మీకు చూపిస్తానండి, ఆ బాత్రూమ్ కూడా చూపిస్తాను బయట నుంచి తీసుకెళ్ళి. ఇదిగోండి మనం ఇటు నుంచి వచ్చాము, నార్త్ వైపు ఉన్నాం ప్రజెంట్. ఇదిగోండి ఇది కామన్ బాత్రూమ్ కింద ఇచ్చుకున్నారు. కాకపోతే ప్లాన్ ప్రకారం అయితే మనకి సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. ఇది 7x4 మెజర్మెంట్స్తో. ఇది బ్యాక్ సైడ్ అండి. మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, అది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇప్పటివరకు మనం చూసింది ఈస్ట్ ఫేసింగ్ అండి. నెక్స్ట్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ కూడా చూద్దాము మోడల్ ఎలా ఉంటుంది అనేది. మనం ఇప్పటి వరకు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చూసాం కదండి. నెక్స్ట్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ చూద్దాము. మీకు ఎదురుగుండా కనిపిస్తుంది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. సేమ్ ఈస్ట్ ఫేసింగ్లో ఇది కూడా 165 గజాలు ఉంటుంది. మెజర్మెంట్స్ కూడా సేమ్ అండి. 31 x 48, 31 అడుగులు వెడల్పు, 48 అడుగులు లోతు అండి. 1000 SFTతో వస్తుంది. ప్రజెంట్ మీరు చూస్తుంది కార్ పార్కింగ్ అండి. కార్ పార్కింగ్ చాలా స్పేషియస్గా వస్తుందండి. సడన్ కార్ పడుతుంది. నెక్స్ట్ మనం లివింగ్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం అండి. ఇది లివింగ్ హాల్ కమ్ డైనింగ్ అండి. ఇది చాలా స్పేషియస్గా ఉంటుంది. 11.1 x 27.5 అండి. 11.1 x 27.6. చాలా స్పేషియస్గా వస్తుందండి లివింగ్ హాల్ కమ్ డైనింగ్ ఇది. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చి 12 x 11.9 అండి. 12 x 11.9. లైటింగ్ అండ్ వెంటిలేషన్ చాలా బాగుంటుందండి ప్రతి హౌస్కి కూడా. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాం. ఇది 7x4 అండి. 7x4. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. మెజర్మెంట్స్ వచ్చి 12 x 10.6 అండి. 12 x 10.5. నెక్స్ట్ ఇది సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది కూడా 7x4 వస్తుంది. రూమ్ సైజెస్ అవి కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయండి. నెక్స్ట్ మనం లివింగ్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. లివింగ్ హాల్ నుంచి నెక్స్ట్ మీరు చూస్తుంది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ నుంచి రైట్కి వెళ్తే కిచెన్ వస్తుంది. ఆగ్నేయంలో కిచెన్ ఉంది యాజ్ పర్ వాస్తు. ఇది కిచెన్ అండి. కిచెన్ వచ్చి 8 x 7.1 అండి. 8 x 7.1 రూమ్ సైజు. నెక్స్ట్ బ్యాక్ సైడ్కి వెళ్దామండి. ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా అండి. మీరు బోర్ కూడా చూడొచ్చు. ఇక్కడ బోర్ కనిపిస్తుంది కదండి, బోర్ కేసింగ్ ఇది. ప్రతి హౌస్కి ఇండివిజువల్గా బోర్ కొట్టేస్తారండి. ఇండివిజువల్ బోర్ ఉంటుందండి ప్రతి ఇంటికి కూడా. మీరు చుట్టూ చూడొచ్చండి, చాలా స్పీడ్గా హౌసెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా అండి ఇది. ప్రాజెక్ట్ మొత్తం చూశారు కదండి. అలాగే మోడల్ హౌసెస్ కూడా చూశారు కదా. మీకు ఎదురుగుండా కనిపిస్తుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. బ్యాక్ సైడ్ ఉన్నది వెస్ట్ ఫేసింగ్ హౌస్. మనం ఈ రెండే చూసామండి. టోటల్గా 8 హౌసెస్ ఇందులో ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయండి. మిగిలినవన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. వీడియో ఎండ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంకొకసారి చెప్తానండి. ఇది మనకి రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళే హైవేలో రాజనగరం సూర్యారావుపేట దగ్గర ఉందండి. మెయిన్ రోడ్ నుంచి ఓన్లీ 100 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఇది టోటల్గా 2.75 ఎకరాస్ అండి. 2 ఎకరాల 75 సెంట్లు ఉంది. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. 56 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఆల్రెడీ 25 హౌసెస్ బుక్ అయిపోయినాయండి. ఓన్లీ 31 ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరపడండి, చాలా స్పీడ్గా బుక్ అవుతున్నాయండి. ప్రైస్ 41 lakhs చెప్తున్నారండి. మీకు బ్యాంక్ లోన్ 36 లక్షల వరకు వస్తుంది. మీరు డౌన్ పేమెంట్ ఓన్లీ 5 lakhs చేస్తే సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నానండి, మీకు ఉన్న అవైలబిలిటీని బట్టి కూడా 36 లక్షల వరకు లోన్ వస్తుందండి. మీరు 5 lakhs డౌన్ పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఇది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ అవుతుందండి. హౌసెస్ 165 గజాలండి. 165 స్క్వేర్ యార్డ్స్, 2 BHK హౌసెస్. SFT వచ్చి 1000 SFT వస్తుందండి. ఇది రెసిడెన్షియల్గా చాలా స్పీడ్గా డెవలప్ ఉందండి ఏరియా అంతా కూడా. టోటల్గా ఎడ్యుకేషన్ హబ్ అండి ఇది. ఈ ప్రాజెక్ట్ నుంచి GSR మెడికల్ కాలేజ్ 1 కిలోమీటర్ ఉంటుంది. నన్నా యూనివర్సిటీ వచ్చి 2 కిలోమీటర్స్ అండి. గైట్ వచ్చి 3 కిలోమీటర్స్. లెనోరా కాలేజ్ వచ్చి 2 కిలోమీటర్స్ అండి. కంప్లీట్ అన్ని కాలేజెస్ కూడా చాలా దగ్గరగా ఉంటాయి దీనికి. టోటల్ ఎడ్యుకేషన్ హబ్ అండి రాజనగరం అంటే. సో ఎవరు ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దండి. చాలా తక్కువ అమౌంట్కి మీకు ఇండివిజువల్ హౌస్ వస్తుంది. మీకు అపార్ట్మెంట్ ప్రైస్కి మీకు ఇండివిజువల్ హౌస్ వస్తున్నట్టు. ప్రతి హౌస్కి కూడా ఇండివిజువల్గా బోర్ ఇస్తారు. ఎలక్ట్రికల్ లైన్స్ ఉంటుందండి. అలాగే 30 feet బ్లాక్ టాప్ రోడ్స్ వస్తుంది. CC డ్రైనేజ్ వస్తుందండి.
కంప్లీట్ లేఅవుట్ చుట్టూ కూడా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుందండి. సెక్యూరిటీకి అది ఎటువంటి ఇబ్బంది ఉండదు. కన్స్ట్రక్షన్‌లో అన్నీ కూడా బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేస్తారండి. బ్రాండెడ్ ఫిట్టింగ్సే యూజ్ చేస్తారు. ఏ బ్రాండ్స్ యూజ్ చేస్తారనేది మీరు ప్రాజెక్ట్ విజిట్‌కి వచ్చినప్పుడు మీరు అన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. మళ్ళా చెప్తున్నానండి, ఇది ప్రైస్ వచ్చి 41 లాక్స్ అండి. 165 గజాలు, 1000 ఎస్ఎఫ్టీ అండి. 2 బీహెచ్‌కే హౌసు. ఎవరికైనా ఈ ప్రాజెక్ట్ నచ్చి చూడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్‌కి కాల్ చేయండి. ప్రాజెక్ట్ చూపిస్తాము. అట్లాగే బిల్డర్ గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.